చూడండి మీ లోపల ఏం జరుగుతుంది. ఆలోచనల అలజడితోనే ఉంటున్నారా, లేక మీ శ్వాసని మీరు గమనించగలుగుతున్నారా? ఆలోచనలని కట్ చేస్తూ శ్వాసని గమనించాలి. మీరు ఎప్పుడైతే మీ శ్వాసతో ఉంటారో మీ శక్తి అనేది బయటకి వెళ్ళిపోకుండా, ఖర్చు కాకుండా మీ దగ్గరనే ఉంటుంది. మనసుతో ప్రయాణం చేస్తున్నంతసేపు మన ఆలోచనల ద్వారా శక్తి అనేది ఖర్చు అవుతుంది. హాయిగా ప్రశాంతంగా అన్నీ మర్చిపోవాలి. మళ్ళీ పిల్లలు గుర్తొస్తారు, భర్త, భార్య, ఇల్లు, ఇవేవి గుర్తు రాకుండా కేవలం మన శ్వాసతో మాత్రమే ఏకమైపోవాలి. కొద్ది క్షణాలు, కొంచెం సేపు. మన వయసు ఎంత ఉంటుందో ఖచ్చితంగా అన్ని నిమిషాలు చేయాల్సిందే. 5 నిమిషాలు 10 నిమిషాల్లో మన మనసు అనేది కంట్రోల్ కాలేదు, ఖాళీ కాదు. అందుకనే శ్వాసని గమనించగా ఆలోచనలు కట్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక క్షణంలో మనము మనసు ఖాళీ చేసి ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు నిన్న చెప్పిన మన యొక్క తలపై భాగంలో బ్రహ్మరంధ్రం నుండి అపారమైన దైవశక్తి మన లోపలికి వస్తుంది.